అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ 2026కు సంబంధించినటువంటి దాదాపు 12,000 పైచిలుకు ఖాళీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ప్రతి ఏడాది మనకు రిలీజ్ అయినట్లుగానే ఈ ఏడాది వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనం ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి వేకెన్సీస్ దాదాపు 12,000 పైచిలుకు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఈ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది? మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ రకాలమైనటువంటి అంటే ఎన్ని రకాలైనటువంటి పోస్టులు భర్తీ చేస్తారు? మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాము. ఈరోజు మన గెస్ట్ వచ్చేసరికి అశోక్ నగర్ సీనియర్ ఫ్యాకల్టీ మరియు కరెంట్ అఫైర్స్ అండ్ జీఎస్ సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి రేష్మ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. థాంక్స్ ఫర్ కమింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మనకు ఈ ఏడాది ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఒకసారి దీని గురించి అంటే నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది? వేకెన్సీస్ ఎంత ఉన్నాయి ఒకసారి చెప్పండి. యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్ అనేది మే 21 రిలీజ్ అయింది సార్. సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 21 మే నుంచి 22 జూన్ వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి అప్లికేషన్ డేట్ అన్నటువంటిది ఎక్స్టెండ్ కూడా అయ్యే అవకాశాలు చాలా సార్లు మనం గమనించొచ్చు. కాకపోతే 22 జూన్ లోపు మీరు అప్లై చేసుకున్నట్లయితే బెనిఫిషియల్ ఉంటుంది. అదర్‌వైజ్ దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ ద అప్లికేషన్ ఆల్సో. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ లాగా 22 జూన్ లోపు అప్లై చేసుకుంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు సార్. యాక్చువల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 12,256 టెంటేటివ్ అని మెన్షన్ చేశారు మనకక్కడ. అంటే దేర్ బై బ్యాక్‌లాగ్ ఏమన్నా ఉన్నా, ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ పోస్టులు ఉన్నా కూడా మనకి ఫిలప్ అయ్యేంత వరకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేంత వరకు యాడ్ ఆన్ కూడా అవ్వచ్చు సార్. అవి ఇప్పుడు 12,256 ఉన్నటువంటి పోస్టులు మనకి లాస్ట్‌కొచ్చే వరకు అరౌండ్ 15,000 వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మేడం. 2024లో అరౌండ్ 18,000 వేకెన్సీస్ ఉండే. 25లో అరౌండ్ 13,000 ప్లస్ చేంజెస్ వేకెన్సీస్ ఉండే. సో ఈ ఏడాది 12,000 ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనకు ఎస్ఎస్‌సి నుంచి ఈ సీజీఎల్ కావచ్చు, సీహెచ్ఎస్ఎల్ కావచ్చు. సో ఈ వేకెన్సీస్ అనేది మనకు పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. సో కారణం ఏంటి మేడం? యాక్చువల్‌గా డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్. వేకెన్సీస్ ఎట్లా అనంటే, కొంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యి, సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి నచ్చిన డిజైర్డ్ పోస్ట్ రాలేదని చెప్పేసి జాయిన్ అవ్వకపోవటం. కొంతమంది రిటైర్ అయిపోవటం. ఇట్లా రెగ్యులర్‌గా ఇయర్ బై ఇయర్ మనకి వేకెన్సీస్ అన్నటువంటివి ఉంటాయి. అట్లా దాన్ని బేస్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళ నంబర్ అండ్ స్టూడెంట్స్ కొంతమంది రిక్రూట్ అయినప్పటికీ కూడా డిజైర్డ్ పోస్ట్ రాకపోవటం వల్ల వేకెన్సీస్ అలా ఉండిపోవటం వల్ల ఒక సంవత్సరం పెరగొచ్చు, ఒక సంవత్సరం తగ్గొచ్చు సార్. మీరు గమనించినట్లయితే ఈ 2 ఇయర్స్ 2 ఇయర్స్ కంటే ముందు సమ్ 2020, 2021లో ఆల్మోస్ట్ సమ్ 40,000 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి సార్. ఒక్కసారి మాత్రమే. కానీ ప్రతి సంవత్సరం మీరు గమనిస్తే ఎస్ఎస్‌సి సీజీఎల్ నుంచి 10,000 ప్లస్ వేకెన్సీసే రిలీజ్ అవుతా ఉంటాయి. బట్ ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. జస్ట్ లైక్ యూపీఎస్‌సి. యూపీఎస్‌సి ఎలాగైతే మనకి ఇయర్ బిఫోరే క్యాలెండర్ ఇచ్చేసి, ఆ డేట్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేయటం, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం. ఇన్ ద సేమ్ మేనర్ ఎస్ఎస్‌సి కూడా సీజీఎల్ కానీ, సీహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఇవన్నీ ఈ 3 లెవెల్స్ ఉంటాయి సార్. 10థ్ లెవెల్ అయితే మనకి ఎంటీఎస్ అని అంటాం. ఇంటర్ లెవెల్ అయితే సీహెచ్ఎస్ఎల్ అని అంటాం. గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే సీజీఎల్ అని చెప్పేసి చెప్తాం. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అందుకే. గ్రాడ్యుయేషన్ లెవెల్ బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఇవి ఎస్ఎస్‌సి, సీజీఎల్ అంటాం. జస్ట్ ఇవి 3 ఎగ్జామినేషన్ అంటే మీ క్వాలిఫికేషన్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని 3 ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. ఎస్ఎస్‌సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్. సో మేడం సీజీఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే జనరల్ డిగ్రీ వాళ్ళే అప్లై చేసుకోవాలా? లేకుంటే అగ్రికల్చర్ కావచ్చు, ఇతర వెటర్నరీ కావచ్చు, లేకుంటే ఎంబీబీఎస్ లాంటి స్టూడెంట్స్ ఎవరైతే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా అని చెప్పి ఒక డౌట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు సార్. ఎనీ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. కాకపోతే కొన్ని పోస్టులుంటాయి. లైక్ ఇప్పుడు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అదేవిధంగా జీఎస్ఓ అని చెప్పేసి స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ 2 పోస్టులుంటాయి సార్. వీటికి మాత్రం స్పెసిఫిక్‌గా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ అన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే వీళ్ళు టియర్ 2లో పేపర్ 1 తర్వాత పేపర్ 2 అటెంప్ట్ ఇవ్వాలి. స్టాటిస్టిక్స్ అని సెపరేట్‌గా వాళ్ళకొక పేపర్ ఉంటుంది. 100 క్వెషన్స్ క్యారింగ్ 300 మార్క్స్ ఉంటాయి స్టాటిస్టిక్స్ పేపర్. ఎవరైతే ఏఏఓకి, డబుల్ ఏఓకి అప్లై చేశారో ఆ విద్యార్థులు ఫినాన్స్ అండ్ ఆడిట్
అదొక పేపర్ ఉంటుంది సార్. అది పేపర్ 3 అనమాట. ఆ పేపర్ అటెంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 వేకెన్సీస్ మినహాయించి మిగతా ఏ పోస్ట్‌కి అప్లై చేయాలన్నా కూడా జస్ట్ మినిమమ్ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ సార్. బీఇట్ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీబీఎస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని వేకెన్సీస్‌కి మాత్రం ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇప్పుడు మనకి ఇంజినీరింగ్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, అలాంటివి కొన్ని పోస్ట్‌లకి ఎలిజిబుల్ కాదు. మాక్సిమం నంబర్ ఆఫ్ పోస్ట్‌లకి ఎనీ డిగ్రీ దే కెన్ అప్లై సార్. మేడం మనకు సీజీఎల్ ద్వారా ఎన్ని రకాల పోస్టులు భర్తీ చేస్తారు? ఏ మినిస్ట్రీకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ అసలు జాబ్ రోల్ అంటే ఏంటిది ఒకసారి చెప్తారా మేడం? టోటల్‌గా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి సార్. 2 గ్రూప్ లెవెల్ పోస్టులుంటాయి. ఒకటి గ్రూప్ బి, గ్రూప్ సి. మళ్ళీ దీంట్లో కూడా మనకి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉంటాయి. గెజిటెడ్ అంటే మీరు గమనించొచ్చు గ్రూప్ ఏ లెవెల్ అని చెప్పేసి ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఎస్ఎస్‌సిలో కూడా గెజిటెడ్ లెవెల్ ఉంటుంది. గెజిటెడ్ లెవెల్‌లో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పోస్టులుంటాయి సార్. ఒకటి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ 2 పోస్టులుంటాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసి మనకి ఒకటి స్టేట్ లెవెల్‌లో ఉంటుంది. సెంట్రల్ లెవెల్‌లో పోస్టులుంటాయి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ నుంచి ఒక అభ్యర్థి అనుకోండి. తెలంగాణ స్టేట్ వాళ్ళు తెలంగాణ రీజనల్ లాంగ్వేజెస్ అయినటువంటి తెలుగు, ఉర్దూ ఈ 2 లాంగ్వేజెస్‌లో ప్రావీణ్యత పొంది ఉండాలి. అది స్టేట్ క్యాడర్ అయితే. సెంట్రల్ క్యాడర్ అయితే మీకు హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ లేకుండా సెంట్రల్ లెవెల్ అయితే భర్తీ చేస్తారు. అది సెంట్రల్ లెవెల్ ఉంటుంది. స్టేట్ క్యాడర్ ఉంటుంది. 2 క్యాడర్స్ ఉంటాయి. ఇంకొకటి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అది వేరు. అది జస్ట్ స్టేట్ లెవెల్ మాత్రమే ఉంటుంది. స్టేట్ క్యాడర్ మాత్రమే ఉంటుంది. ఈ 3 వచ్చేసి మనకి గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. మిగతా ఏవైతే ఉన్నాయో గ్రూప్ బిలో నాన్ గెజిటెడ్ ఉంటాయి. గ్రూప్ సి కంప్లీట్‌గా నాన్ గెజిటెడే ఉంటాయి సార్. లైక్ ఇప్పుడు జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ తీసుకోండి. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ ఉంటుంది. ఆడిటర్ ఉంటారు. ఇట్లా రకరకాల పోస్టులు ఉంటాయన్నమాట. గ్రూప్ బిలో ఉంటాయి. గ్రూప్ సిలో ఉంటాయి. మనకి ఏజ్ లిమిట్ కూడా గ్రూప్ బికి, గ్రూప్ సికి డిఫర్ అవుతా ఉంటుంది సార్. సాలరీ వైస్ మీరు గమనిస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు. సమ్ 5,000-10,000 డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్ బికి, గ్రూప్ సికి. అదర్ దాన్ రెస్ట్ ఆల్ సేమ్ సార్. సో ఇప్పుడు సీజీఎల్ ఎవరైతే ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారో, సో సీజీఎల్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి. సో ఇవి కొంతవరకు ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? లేకుంటే ఎగ్జామ్ సిలబస్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? డెఫినెట్‌గా ఈజీ అవుతుంది. ఎందుకు అనంటే, మనకి సీజీఎల్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి 2 లెవెల్స్ ఉంటాయి. ఈ 2 లెవెల్స్‌కి మనం ప్రిపేర్ అయినప్పుడు ఎంతో కొంత మన దగ్గర ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. మనం చేసినటువంటి ప్రాక్టీస్, ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. కాకపోతే లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అన్నటువంటివి డిఫర్ అవుతా ఉంటాయి సార్. ఇప్పుడు ఎంటీఎస్ తీసుకోండి మీరు. జస్ట్ వన్ లైనర్స్‌లో అడుగుతా ఉంటారు మనకి ఎగ్జామినేషన్‌లో. కాకపోతే దాంట్లో ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ స్కోర్ చేయాలి. వేరాజ్ సీహెచ్ఎస్ఎల్ కూడా అంతే సార్. సేమ్. జస్ట్ దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సీహెచ్ఎస్. సీజీఎల్ అయితే ఇంకా అదే పీక్స్ అన్నట్టు. సీజీఎల్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సీహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఈజీ అవుతుందనే చెప్పొచ్చు. సో సీజీఎల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం ఒకసారి? సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్. దీంట్లో టియర్ 1, టియర్ 2. టియర్ 1లో వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటాయి. కాకపోతే లెవెల్స్ అన్నటువంటివి డిఫర్ అవుతాయి. టియర్ 1లో వచ్చేసి మనకి టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ క్యారింగ్ 200 మార్క్స్. ఒక క్వెషన్‌కి ఇక్కడ 2 మార్క్స్ ఉంటుంది సార్. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 ఈస్ ద నెగెటివ్ మార్కింగ్. అంటే ఇప్పుడు మీరు 4 క్వెషన్స్ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్‌తో పాటు ఇంకొక 2 మార్క్స్ అడిషనల్‌గా పోతాయి. అంటే 10 మార్క్స్ లాస్ అవుతారు. మీరు 4 క్వెషన్స్ గనుక రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ విషయానికొచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. థర్డ్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫోర్త్ వన్ జనరల్ అవేర్‌నెస్. దిస్ ఈస్ వాస్ట్ సబ్జెక్ట్. అందరికీ తెలిసిన విషయమే. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 2 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది టియర్ 1 లెవెల్ సార్. టియర్ 1 అన్నటువంటిది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. దీంట్లో మీరు ఎక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా దాన్ని బేస్ చేసుకొని, ఆ మెరిట్‌ని బేస్ చేసుకొని మీకు క్యాడర్ అన్నది అలాట్ చెయ్యరు. జస్ట్ మనకి టియర్ 2కి క్వాలిఫై అవ్వటానికి టియర్ 1 ఎగ్జామినేషన్. టియర్ 2లో స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ అనేటువంటివి కొంచెం డిఫర్ అవుతాయి. ఎలా అనంటే ఇక్కడ 100 క్వెషన్స్ బట్ వేరాజ్ ఇక్కడికొచ్చేసరికి అక్కడ 1 క్వెషన్ క్యారింగ్ 2 మార్క్స్. టియర్ 2లో ఈచ్ క్వెషన్ క్యారింగ్ 3 మార్క్స్. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనంటే అక్కడ 100 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ 130 క్వెషన్స్ ఉంటాయి. క్యారింగ్ 390 మార్క్స్. అక్కడ 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. బట్ సబ్జెక్ట్స్ అనేటువంటివి సేమ్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ దానితో పాటు ఈ 4గిటితో పాటు ఇంకొక అడిషనల్ సబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ కంప్యూటర్ అవేర్‌నెస్. ఇది చాలా చాలా కీ రోల్‌ని ప్లే చేస్తుంది. ఎలా అనంటే
గత నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్‌లో 45,000 మంది జస్ట్ కంప్యూటర్ అవేర్‌నెస్‌లోనే డిస్‌క్వాలిఫై అయ్యి మిస్ అయిపోయారు చాలామంది స్టూడెంట్స్. 80,000 క్వాలిఫై అయితే 45,000 మంది కంప్యూటర్ అవేర్‌నెస్ పేపర్ అది జస్ట్ క్వాలిఫైయింగేనండి. మళ్ళీ ఆ మార్క్స్ అన్నవి మీకు మెరిట్‌లో యాడ్ చేయరు. ఆ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉన్నటువంటి పేపర్‌లోనే చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వలేక మిస్ అయిపోయారు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో లేకపోయారు. కాబట్టి కంప్యూటర్ అవేర్‌నెస్సే కదా! జస్ట్ 15 మినిట్సే కదా! 20 క్వెషన్సే కదా! ఏముంది అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బియాండ్ ద బుక్ ఒక్కొక్కసారి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఎలా అంటే ప్రాక్టికల్‌గా మనము అప్లికేషన్స్ బేస్డ్ కూడా అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. మిగతా మిగతావైతే మీరు ఎలాగైనా టియర్ 1కి ప్రిపేర్ అవుతారు కాబట్టి టియర్ 2కి క్యారియింగ్ సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ ఇంగ్లీష్. మిగతా వాటన్నిటితో క్వాంట్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ వీటితో కంపేర్ చేస్తే నంబర్ ఆఫ్ క్వెషన్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ మార్క్స్ కానివ్వండి ఎక్కువుంటాయి. ఇంగ్లీష్ ఒక్క సబ్జెక్ట్ నుంచి మనకి 45 క్వెషన్స్ వస్తాయి. 45 క్వెషన్స్ టియర్ 2లో. 45 క్వెషన్స్ క్యారింగ్ 135 మార్క్స్. మనకి టియర్ 1లో ప్రతి సెక్షన్‌లో కూడా 25 క్వెషన్సే ఉంటాయండి. అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్‌గా ఉంటాయి. టియర్ 2 విషయానికొచ్చేసరికి అలా ఉండదు. ఇంగ్లీష్ ఒక్క దాంట్లోనే 45 క్వెషన్స్ ఉంటాయి. క్వాంట్స్, రీజనింగ్ తీసుకున్నట్లయితే 30 క్వెషన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ తీసుకున్నట్లయితే 25 క్వెషన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా 130 క్వెషన్స్ క్యారింగ్ 390 మార్క్స్. సో మేడం ఇదివరకి మనకు ఎగ్జామ్ జరిగేటప్పుడు యాక్చువల్లీ ఓవరాల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ 1 ఉంది. సో ఇందులో మనకు 60 మినిట్స్ ఏదైతే ఉందో మనం నచ్చిన సెక్షన్ ఇమ్మీడియేట్‌లీ ఓపెన్ చేసి ఆ సెక్షన్ నుంచి ఈ సెక్షన్‌కి అంటే అర్థమెటిక్ నుంచి రీజనింగ్‌కి, రీజనింగ్ నుంచి జీఎస్‌కి మనకు నచ్చిన దాంట్లో మనం జంప్ అయ్యేటువంటి అవకాశం ఉండే. సో ఈసారి ఏదో సెక్షనల్ సంబంధించినటువంటి ఏదో చేంజెస్ చేశారని చెప్పి నాకు కొత్తగా వచ్చారు. ఒకసారి అది చెప్తారా మేడం? అదేంటి అనంటే, ఇదివరకు మీరన్నట్టుగా ఫస్ట్ నేను క్వాంట్స్ రాశాను. దాని తర్వాత ఏదన్నా ఒక క్వెషన్ దగ్గర స్ట్రక్ అయిపోయాననుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి మారి, మళ్ళా ఇంగ్లీష్ రాసుకొని, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా రాసుకునే అవకాశం ఉంది. వితిన్ 1 అవర్‌లో మీరు ఏ సబ్జెక్ట్ ఎప్పుడైనా అటెంప్ట్ ఇవ్వచ్చు. కానీ ఈసారి ఎస్ఎస్‌సి సీజీలో ఏం తీసుకొనొచ్చింది అనంటే, సెక్షనల్ వైస్ టైమర్‌ని సెట్ చేసింది. అంటే ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉందనుకోండి. ఇంగ్లీష్‌కి 15 మినిట్స్ టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ 15 మినిట్స్ టైమర్‌లోనే మీరు ఇంగ్లీష్ రాసుకోవాలి. 10 మినిట్స్‌లోనే కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే కదా! 10 మినిట్స్‌లో అయిపోయింది. అయ్యో! మిగతా 5 మినిట్స్ ఉన్నాయా? క్యారీ ఫార్వర్డ్ అవుతాయా నెక్స్ట్ దానికి అనంటే నో. అలా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. 15 మినిట్స్ మీరు దానికోసం అలాట్ చేయాల్సిందే. చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడే అంశం ఏంటి అనంటే క్వాంట్స్‌కి ఎక్కువ టైం కావాలి వాళ్ళకి. మ్యాథ్స్ చేయటానికి ఎక్కువ టైం కావాలి. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అవి చదువుకొని రీజనింగ్ ఈజీగానే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ ఇప్పుడు టఫ్ అయిపోయింది కాబట్టి కొంచెం కష్టమవుతుంది. క్వాంట్స్ చేస్తూ ఉండాలి కాబట్టి అపాన్ ప్రాక్టీస్ అది దానికి ఎక్కువ టైం కావాల్సి ఉంటుంది మనకి క్వాంట్స్‌కి. బట్ ఇప్పుడు సెక్షనల్ టైమర్ ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా టియర్ 2లో ఉంది. టియర్ 1లో ఏం లేదు. సో ఇప్పుడు టియర్ 2లో మనకు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంది ఆ! సెపరేట్‌గా. ఉంది సార్. సో ఉంది. ఈ సెక్షనల్ టైమర్ తీసుకురావడం వల్ల స్టూడెంట్స్ ఏమైనా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందా మేడం? లేదు సార్. ఓకే. అస్సలు లేదు. ఓకే. స్టూడెంట్స్‌కి ఇది వన్ ఆర్ ద అదర్ వే బెనిఫిషియల్ అనే చెప్పాలి. ఓకే. కాకపోతే ఫస్ట్ టైమ్ రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అది అలవాటు లేని పని. ఇండివిడ్యువల్ మనం సబ్జెక్ట్ వైస్‌గా. ఇప్పటిదాకా ఓకే. కొత్తగా రాసే వాళ్ళకైతే ఇబ్బందేం లేదు. ఇదివరకు ఆల్రెడీ ఒక 3, 4 సార్లు 3, 4 సంవత్సరాల నుంచి రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం అనీజీగా ఉండొచ్చు. బట్ ఓకే. ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈజీ అవుతుందనే చెప్పాలి. బట్ ఓకే. దీనివల్ల మనకేమవుతుందనంటే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. యాక్యురసీ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. వితిన్ ఓకే. ద టైమ్ లిమిట్ ఎట్లా అటెంప్ట్ ఇవ్వాలి ఎగ్జామ్స్‌లో వచ్చినటువంటి క్వెషన్స్. ఓకే. అండ్ ఈ టైమర్ ఉండటం వల్ల ఇదివరకైతే మీరు 2 లైనర్, 3 లైనర్ అట్లా చూడొచ్చు ఓకే. క్వెషన్స్. ఓకే. ఈ టైమర్ ఇవ్వటం వల్ల 1 లైనర్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. ఓకే. వన్ ఆర్ ద అదర్ వే పేపర్ లెవెల్ కూడా కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఓకే. దట్స్ నాట్ ద ఫైనల్ థింగ్. ఓకే. ఉండొచ్చు అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో అంతే. మనం గతంలో చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ కొన్ని టఫ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే చదవకుండా వదిలేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. సో ఇప్పుడు ఖచ్చితంగా టైమర్ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్‌కి మనం ప్రతి క్వెషన్ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి టాపిక్ చదవాల్సినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం జీఎస్ గురించి మాట్లాడితే మేడం, సో 25 క్వెషన్స్ మనకు టైర్ 1లో ఉంటుంది. అండ్ టైర్ 2లో కూడా 25 క్వెషన్స్ ఉంటాయి. సో ఒకసారి జీఎస్ సబ్జెక్టులలో మనం ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో ఎన్ని మంత్స్ నుంచి చదివితే బాగుంటుంది? ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. యాక్చువల్‌గా దీంట్లో జనరల్ అవేర్‌నెస్ అంటాం సార్. జనరల్ అవేర్‌నెస్‌లో
జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 2 కలిసి ఉంటాయి. దట్ ఈస్ జనరల్ అవేర్‌నెస్. జనరల్ స్టడీస్‌లో మనకి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్ సైన్స్ కూడా దీంట్లో కలిసి ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క క్వెషన్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒక సబ్జెక్ట్‌లో ఎక్కువ క్వెషన్స్ రావచ్చు. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ క్వెషన్స్ రావచ్చు. కానీ మనం మాత్రం అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ వీటి గురించి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయినా ఉంటుంది సార్. దానితో పాటు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి 25 క్వెషన్స్‌లో సమ్ 4-5 క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ రావచ్చు. దానితో పాటు జనరల్ నాలెడ్జ్ అని కూడా ఉంటుంది. ఆ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వెషన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ విషయానికొచ్చేసరికి మనము ఎగ్జామినేషన్ నుంచి ఒక 6 మంత్స్ బిఫోర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఎగ్జామ్ ఉందనుకోండి సార్. జూలై మంత్ కరెంట్ అఫైర్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. దానికి ముందు జాన్ నుంచి జూన్ వరకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్. ఇంకా జనరల్ స్టడీస్ విషయానికొస్తే మనం 10థ్ లెవెల్ వరకు ఎలాగైతే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యామో 10థ్ లెవెల్‌లో చదువుకుంటే సరిపోతుంది. దానికి బెస్ట్ సోర్స్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ ఇంకా. చిన్న డౌట్ మేడం. చాలామంది స్టేట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కావచ్చు. సో, కరెంట్ అఫైర్స్ సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసరికి సో, మనకు మార్కెట్‌లో నంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. సో, ఏ మ్యాగజైన్ చదవాలి? న్యూస్ పేపర్‌లు కూడా మనకు చాలా పేపర్‌లు ఉన్నాయి. సో, ఏ న్యూస్ పేపర్ చదవాలి? సో, కరెంట్ అఫైర్స్ విషయంలో స్టూడెంట్స్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈ సమ్మిట్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి? అసలు ఎలా మనం దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఒక్కసారి. ఇది మిలియన్ డాలర్ క్వెషన్ సార్ చాలామంది పిల్లలకి. కరెంట్ అఫైర్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి? జనరల్ స్టడీస్ ఎలాగైతే ఓషన్ లాగా ఉంటుందో, కరెంట్ అఫైర్స్ కూడా సేమ్. ఒక ఓషన్ లాగా ఉంటుంది సార్. మనం ఎంత చదువుకుంటూ వెళ్ళినా కూడా ఎంతో కొంత మిగిలిపోయేటువంటి పరిస్థితి. అందుకోసం దీనికి ఏం చేయాలి అనంటే, ఏదైనా ఒక న్యూస్ పేపర్, బీ ఇట్ ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, తెలుగు పేపర్ కావచ్చు. హిందూనే చదవాలా మేడం? మేము టైమ్స్ ఆఫ్ ఇండియా, వేరే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలాంటివి ఫాలో అవుతామనంటే నో ప్రాబ్లమ్ ఫాలో అవ్వచ్చు. తెలుగు పేపర్ మాకు తెలుగు అలవాటు మేడం. మేము తెలుగు పేపర్ చదువుతామనంటే టేక్ ఎనీ పేపర్ 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'సాక్షి' ఎనీ పేపర్ ఏదైనా ఒక పేపర్ తీసుకోండి. ఒక్కటే ఫాలో అవ్వాలి. ఇవాళ 'సాక్షి' చదువుతాను, రేపు 'ఈనాడు' చదువుతా, ఎల్లుండి 'ఆంధ్రప్రభ' చదువుతాను అనంటే నో. ఎందుకు అనంటే దాంట్లో మళ్ళా న్యూస్ కానివ్వండి, ఆ కాలమ్స్ కానివ్వండి, అవి మనం ఒకదానికి హ్యాబిచ్యుయేట్ అయిపోయినప్పుడు షిఫ్ట్ అవుతా ఉంటే అది ఎవాపరేట్ అయిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి మనము ఒకే ఒక్క న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. ఏదైనా ఒక మ్యాగజైన్ మార్కెట్‌లో ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ మ్యాగజైన్ తీసుకోండి. ఇన్‌స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ తీసుకోండి. లేదు అనంటే వేరే యూపీఎస్సీ మ్యాగజైన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఏదైనా ఒక మ్యాగజైన్, ఒక న్యూస్ పేపర్ దానితో పాటు 2 యూట్యూబ్ సోర్సెస్. ఒక యూట్యూబ్ సోర్స్ అయితే మనకి సరిపోదు. 2 యూట్యూబ్ సోర్సెస్ ఇట్లా ఈ 4 గనుక మీరు ఫాలో అయ్యి నోట్స్ మేకింగ్ గనుక మీరు చేసుకున్నట్లయితే బెనిఫిషియల్ ఉంటుంది. జస్ట్ ఏదో న్యూస్ పేపర్ చదివాము పొద్దున్నే లేచి ఆ రప మొత్తం 1 నుంచి ఏ టు జెడ్ మనం న్యూస్ పేపర్ కవర్ చేయకూడదండి. ఎప్పుడైనా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టేట్ లెవెల్ ఉందనుకోండి. ఓకే. ఈ స్టేట్ నుంచి స్టేట్ లెవెల్ క్వెషన్స్ అడగొచ్చు. నేషనల్, ఇంటర్నేషనల్ సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఉంటాయి. ఇంపార్టెంట్ డేస్ ఏమన్నా ఉంటే అలా టోటల్‌గా 12 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఇక మిగతా పొలిటికల్ న్యూస్, ఇంకా వేరే వేరే న్యూస్ అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏది యూజ్ అవుతుందో దాన్ని 12 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. అంతవరకు చదువుకుంటే బెనిఫిషియల్. నోట్స్ మేకింగ్ అయితే చాలా 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 యూజ్ అవుతుందండి. ఎందుకనంటే వన్ సైడ్ మీరు రైట్ సైడ్ నోట్స్ రాసుకొని, లెఫ్ట్ సైడ్ ఎంప్టీ పేజెస్ వదిలిపెట్టుకొని నోట్స్ రాసుకుంటూ ఉన్నారనుకోండి. రోజు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. ఆ కరెంట్ అఫైర్ గురించి రైట్ సైడ్ మీరు నోట్స్ రాసుకున్నారు. దాని గురించినటువంటి అప్డేట్ ఒక వారం తర్వాత వచ్చిందనుకోండి. అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే ఖాళీ ఉంచుకున్నారో అక్కడ మీరు రాసుకుంటే అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డే వచ్చింది. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. ఓకే. సో అండ్ సో డే అని చెప్పేసి థీమ్ అని చెప్పేసి రాసుకుంటాం. దాని గురించి ఏదైనా పోర్టల్ లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనన్నప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ నిక్షయ్ పోర్టల్ సో అండ్ సో డేట్ వచ్చింది అని రాసుకుంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయి. మీరు రివైజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ నోట్స్ అన్నది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరైతే వాళ్ళ దస్తూరి అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్‌లో రాసుకున్న నోట్స్ ఉంటుందో, ఆ నోట్స్‌లో చదువుకున్నప్పుడు ఈజీగా మనకి బ్రెయిన్‌లో అలా ఫీడ్ అయిపోతాయి. మనకి ఎగ్జామ్‌లో కూడా చూసినప్పుడు ఓకే. ఈ క్వెషన్ మనం రాసుకున్నాం గదా! ఇది చదివాం గదా! అని గుర్తొస్తుంది. కాబట్టి నోట్స్ మేకింగ్ ఈజ్ మస్ట్. మీరు ఏ సోర్స్ అయినా తీసుకోండి. నోట్స్ మేకింగ్ మీకు నచ్చినట్లు మీకు అనుగుణంగా నోట్స్ మేకింగ్ చేస్తే దట్ వుడ్ బి బెనిఫిషియల్.
సో టైర్ 2లో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన ఒక అంటే క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటుందని చెప్పి ఒక సెక్షన్ ఉంటుందని చెప్పారు. సో అది ఎలా ఉంటుంది? ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. కంప్యూటర్ అవేర్‌నెస్ జనరల్‌గా మనం ఏదైనా ఒక బుక్ చదివితే, ఈ బుక్ ఫాలో అయితే అయిపోతది అని చెప్పేసి చాలా సోర్సెస్ ఉంటాయి సార్. బట్ దట్స్ నాట్ ద ఫైనల్. అదేంటి మేడం కంప్యూటర్ అవేర్‌నెస్ అనంటే మనకి 10థ్ లెవెల్ వరకు ఉండదు కదా! అని చాలామంది స్టూడెంట్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. కానీ మనం చదువుకునే టైం నుంచే కంప్యూటర్ అవేర్‌నెస్ అనేది సమ్ 8థ్ స్టాండర్డ్ అప్పర్ అప్పర్ సెకండరీ, హైయ్యర్ సెకండరీ స్టాండర్డ్ నుంచి 8థ్, 9థ్, 10థ్ లెవెల్‌లో మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నేర్పిస్తారు, చెప్తారు, చూపిస్తారు, చదివిస్తారు కూడా. ఈ మూడిటితో పాటు మనం ఇప్పుడు అప్లికేషన్ బేస్డ్ ప్రాక్టీస్ అన్నది ఖచ్చితంగా ఉండాలి కంప్యూటర్ అవేర్‌నెస్‌లో. ఏదో జస్ట్ డీఓఎస్ అనంటే డెస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లా సింపుల్‌గా డీఓఎస్ అని చదువుకుంటే లేదంటే సీడీ అంటే కమాండ్ ప్రాంప్ట్ అట్లా చదువుకొని వదిలేస్తే యూజ్ ఉండదు. దానికి ఇన్ డెప్త్ వెళ్ళి ఈ అప్లికేషన్ వల్ల దీన్ని రన్ చేయటం వల్ల ఏంటి యూజ్? ఇప్పుడు కొన్ని కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఉంటాయండి. కంట్రోల్ ఎస్ అని అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. కట్, కాపీ, పేస్ట్ అంటే కూడా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. అలా కాకుండా బియాండ్ వెళ్లి అడుగుతాడు. ఈ క్వెషన్ అడగడులే అని ఏదైతే మనం వదిలేస్తామో అలాంటివి అడుగుతా ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా యూపీఎస్సీ పేపర్ మీరు చూడొచ్చు. ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్ లాగుంది పేపర్. అండ్ అలాగే ఎస్ఎస్‌సిలో కూడా ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఆ ప్యాటర్న్ ఇంప్లై అవుతే మాత్రం ఇబ్బంది పడాల్సుంటుంది. అందుకే అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అనంటే, మీరు చదువుకున్నటువంటి బేసిక్ సబ్జెక్ట్‌తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని కూడా కంప్యూటర్ అవేర్‌నెస్‌లో కలిగి ఉంటే ఇట్ వుడ్ బి బెనిఫిషియల్. ఏముంది క్వాలిఫైయింగే కదా! 25 క్వెషన్స్‌కి మనకి 75 మార్క్స్‌కి 30, 40 రావా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇదివరకంతా కూడా పేపర్ చాలా ఈజీగా ఉండేది. క్వాలిఫై అయిపోయేవారు. కానీ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఇంతమంది ఫిల్టర్ అయిపోయారో దాన్ని బేస్ చేసుకొని కొంచెం భయం అన్నటువంటిది స్టూడెంట్స్‌లో వచ్చింది. కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా, చాలా కేర్‌ఫుల్‌గా ప్రిపేర్ అవ్వాలి. అది వన్ ఆర్ ద అదర్ వే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అయ్యే అవకాశం ఉంది. అది మనం ప్రాక్టికల్‌గా లాస్ట్ ఇయరే నోటిఫికేషన్‌లో చూసాం కాబట్టి. సో చాలామంది స్టూడెంట్స్‌కి వచ్చేటువంటి డౌట్స్ ఏంటంటే మేడం అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలా అని చెప్పి ఒక డౌట్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటది. సో ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో అంటే టెక్నాలజీ యుగంలో సో మనకు యూట్యూబ్ సోర్సెస్ ఉన్నాయి, చాట్‌జీపీటీ ఉన్నాయి. సో ఇలా ఎన్నో సోర్సెస్ మనకు ఆన్‌లైన్ సోర్సెస్ ఉన్నాయి. సో ఈ సిట్యుయేషన్‌లో స్టూడెంట్ అనేటువంటి వాడు ఆఫ్‌లైన్‌లో కోచింగ్ తీసుకుంటే బావుంటుందా? లేకుంటే ఆన్‌లైన్‌లో తీసుకుంటే బావుంటుందా? సిలబస్ కవర్ అవ్వాలనంటే స్టూడెంట్స్ ఏం నిర్ణయం తీసుకుంటే బావుంటుంది? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిడ్యువల్ సార్. అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు కోచింగ్ తీసుకోవాలా? లేదా? అన్నది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను. నేను మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆల్రెడీ మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు. తర్వాత ఇంటర్‌లో ఎంపీసీలో తర్వాత గ్రాడ్యుయేషన్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్‌గా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అనంటే అంత భయం ఉండదు. ఆ ట్రిక్స్ కూడా మీకు కొంచెం ఐడియా ఉంటాయి. అందరికీ అన్ని ట్రిక్స్ ఇప్పుడు నేను మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయినప్పటికి కూడా నాకు ట్రిక్స్ ఐడియా ఉంటాయని చెప్పలేము. కాకపోతే ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే దాని గురించి మనకుంటుంది. వేరాజ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కానివ్వండి, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కానివ్వండి, నాన్ మ్యాథ్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ట్రిక్స్ నేర్చుకోవాలంటే ఎంతో కొంత ఇబ్బందయితే ఖచ్చితంగా ఉంటది. అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అనంటే ఏదైనా ఒక సోర్స్ అది కోచింగ్ అనే కాదండి. ఇప్పుడు మీరన్నట్టుగానే యూట్యూబ్ సోర్సెస్ మనకి చాలా అవైలబుల్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఆన్‌లైన్ సోర్సెస్ ఆఫ్‌లైన్‌లో మెటీరియల్ అవైలబుల్‌లో ఉంది. అదంతా మనకి చదివితే మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుందా అండి అనంటే చెప్పలేం. మళ్ళా స్టూడెంట్ నేర్చుకోగలుగుతున్నాడా? లేదా? గ్రాస్ప్ చేయగలుగుతున్నాడా? లేదా? దాన్ని బేస్ చేసుకొని ఉంటది. మీకు కోచింగ్‌కి వెళ్తే ఏమవుతుంది అనంటే, అక్కడ ఒక ప్రాబ్లమ్‌కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వాళ్ళు చెప్తారు మీకు. ట్రిక్స్ చెప్తారు, టిప్స్ చెప్తారు. ఎలా ఇచ్చినటువంటి టైమ్ లిమిట్‌లో మనం ఓవర్‌కమ్ చేయాలి దాన్ని. అది వాళ్ళు నేర్పిస్తారు. అండ్ మీకు వేరే సోర్సెస్ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. కాకపోతే మీరు ఎఫర్ట్ చేయగలిగితే కోచింగ్ గో ఫర్ ఇట్. అదర్‌వైజ్ యూ హావ్ అదర్ సోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు సోర్సెస్ లభిస్తాయి. కాబట్టి అండ్ ఇంకా ఎవరైనా సీనియర్స్ గైడెన్స్ ఉన్నా కూడా వాళ్ళ ద్వారా కూడా మీరు నేర్చుకునేటువంటి అవకాశం. ఖచ్చితంగా కోచింగ్ అవసరమా అనంటే అవసరం ఏం లేదండి. ఖచ్చితంగా కోచింగ్ ఈస్ నాట్ నెసెసరీ. జస్ట్ ఇన్ కేస్ మీరు ఎఫర్ట్ చేయగలరు. ఓకే. నాకింకా ట్రిక్స్ కావాలి. నేను ఇంకొంచెం ముందంజలో ఉండాలి అని అనుకున్నప్పుడు కోచింగ్ జస్ట్ ఒక 20, 30% హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఒక గైడింగ్ లైట్ లాగా మాత్రమే పనిచేస్తదండి కోచింగ్ అన్నది. ఓకే.
సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో మన గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కోసం ఇయర్స్ ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 1 ఆర్ 2 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ సక్సెస్ కారు. కానీ ఇక్కడ స్టేట్ విషయంలో మనం చూసినట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి నోటిఫికేషన్లు మనకు 2, 3 ఇయర్స్, కొన్నిసార్లు 4, 5 ఇయర్స్‌కి ఒకసారి నోటిఫికేషన్ మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ ఇవన్నీ ఇప్పుడు ఎస్ఎస్సి నుంచి మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఆర్ఆర్బీ నుంచి వేరియస్ మనకు ఎన్టీపీసీ అదర్ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ స్టూడెంట్స్కి ఒకసారి మీరు ఇటు ఆర్ఆర్బీ నుంచి కావచ్చు, ఎస్ఎస్సి నుంచి కావచ్చు, సో ఎలాంటి టైప్ ఆఫ్ నోటిఫికేషన్లు వస్తాయి, వీటికి ఇయర్ ఆఫ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది, ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సమ్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ సార్. ఇయర్స్ మనకి వేస్ట్ అవుతా ఉంటాయి. దానికోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వేరేగా ఉంటారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనగానే మన వాళ్ళు ఓకే. సౌత్ ఇండియా దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఇది నార్త్ ఇండియన్స్‌కే వస్తుంది అన్న ఒక అపోహ ఉంది సార్. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మిత్. అది నిజమైతే కాదు. మనం కూడా నార్త్ ఇండియన్స్ ఎలాగైతే క్రాక్ చేయగలుగుతున్నారో సౌత్ ఇండియన్స్ మనం కూడా అంతే ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్. కాకపోతే ఆ ఎగ్జామినేషన్ మీద ఉన్నటువంటి ఫోబియా వల్ల ఇదెందుకులే అన్నటువంటి ఫోబియా వల్ల వాళ్ళు క్రాక్ చేయలేకపోవటం, అసలు వీటి మీద శ్రద్ధ పెట్టలేకపోవడం జరుగుతుంది. కానీ మనకి ఎవ్రీ ఇయర్ కూడా అన్‌లైక్ గ్రూప్స్ ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్‌సి నుంచి నోటిఫికేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి, వేరియస్ మినిస్ట్రీస్ నుంచి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్‌లో మనకొచ్చే సాలరీతో కంపేర్ చేస్తే మనకొచ్చేటువంటి ప్రివిలేజెస్, అలవెన్సెస్ ఇవి చాలా 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 బెటర్ ఉంటాయి సార్ కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ పర్మనెంట్ జాబ్. స్టేట్ గవర్నమెంట్ కూడా పర్మనెంట్ జాబే. కాకపోతే కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్‌లో అలవెన్సెస్ కానివ్వండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వేలో పనిచేసే అభ్యర్థే ఉన్నారు అని అనుకుందాం. వాళ్ళకి సాలరీ సమ్ 30,000-40,000. ఆ సాలరీ కాకుండా వాళ్ళకిచ్చేటువంటి క్వార్టర్స్ కావచ్చు, టీఏ కావచ్చు, డీఏ కావచ్చు, వాళ్ళకిచ్చేటువంటి మెడికల్ అలవెన్సెస్ కావచ్చు, ట్రావెల్ అలవెన్సెస్ ఈవెన్ ఈ ప్రివిలేజెస్ ఎడ్యుకేషన్‌లో కూడా వాళ్ళకంటూ స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఈ ప్రివిలేజెస్ అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో లభిస్తాయి. అన్‌లైక్ స్టేట్ గవర్నమెంట్స్. అండ్ మోర్ ఓవర్ రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ ఉంటాయి. యూపీఎస్‌సి హైయెస్ట్ స్టాండర్డ్. దాని తర్వాత ఎస్ఎస్‌సి, రైల్వేస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. కాబట్టి ఇవైతే తరచుగా రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ ఉంటుంది. స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సింది ఎవ్రీ ఇయర్ ఉండేటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు నేనే ఒక అభ్యర్థిని ఎస్ఎస్‌సి, సీజీఎల్ క్రాక్ చేయాలి అని అనుకుంటున్నాను. నేనేం చేయాలి అనంటే ఆల్రెడీ నాకు దాని గురించి అవగాహన ఉన్నట్లయితే ఈ ఇయర్ నేను అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా నేను ఇప్పుడే అవగాహన తెచ్చుకుంటున్నాను. ఇప్పుడే దాని గురించి అవేర్‌నెస్ నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఇదంతా ఉంటే మీరు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చారనుకోండి. ఈ ఇయర్ ప్రాక్టీస్ చేసి అవగాహన తెచ్చుకొని నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తే ఫస్ట్ అటెంప్ట్‌లో కూడా మీరు క్రాక్ చేయొచ్చు. అంత బావుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి. ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్నీ బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్‌సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ జాబ్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఉంటాయండి. క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఎగ్జామినేషన్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. పోస్ట్‌పోన్ అయ్యి అటు ఇటు అవ్వచ్చు కానీ డిలే అవుతుంది. కానీ ఉండడం మాత్రం పక్కా. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో, దాంతోపాటు యూపీఎస్సి. సో యూపీఎస్సిని పక్కకు పెడితే మిగిలిన ఈ 3 ఏదైతే ఉందో వీటితో పాటు మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో వీటికి అన్నిటికీ మాక్సిమం మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది? కామన్‌గా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఏదైనా సబ్జెక్ట్స్ అటు ఇటు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఒక్కసారి మాక్సిమం వీటన్నిటిలో సిలబస్ సేమ్‌గానే ఉంటుంది సార్. క్వాంట్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్‌నెస్. ఈ 3 సబ్జెక్ట్స్ అయితే అన్నిటిలో కామన్‌గా ఉంటాయి. ఒకే ఒక్క సబ్జెక్ట్ ఎక్కడ డిఫర్ అవుతుంది అనంటే ఇంగ్లీష్. ఇంగ్లీష్ అన్నటువంటి సబ్జెక్ట్ మనకి రైల్వేస్‌లో కనబడదు. రైల్వేస్‌లో మీరు అసిస్టెంట్ లోకో పైలట్ తీసుకోండి, గ్రేడ్ 3 ఆఫీసర్ తీసుకోండి, ఎన్‌టీపీసీ తీసుకోండి. ఏ ఎగ్జామినేషన్ అయినా ఏ లెవెల్ ఆఫ్ క్యాడర్ అయినప్పటికీ కూడా మీకు ఇంగ్లీష్ అన్నది అసలు కనబడదు రైల్వే ఎగ్జామినేషన్‌లో. ఎస్ఎస్‌సిలో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో వీటన్నిటిలో ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దట్ మేక్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒక్కటి మాత్రమే డిఫరెంట్ ఉంటుంది సార్. అదర్‌వైజ్ మీకు క్వాంట్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్‌నెస్, జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా అన్నిటిలో సిమిలర్‌గా ఉంటాయి. కాకపోతే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి. బ్యాంకింగ్‌లో అయితే కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటుంది. జనరల్ స్టడీస్ ఉండవు.
ఇప్పుడు ఎస్ఎస్సిలో, ఇంటెలిజెన్స్ బ్యూరోలో జనరల్ అవేర్నెస్ అని ఇస్తాడు. అంటే జనరల్ స్టడీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఇవన్నీ కూడా చదువుకోవాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఇవన్నీ ఉండవండి. జస్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటుంది. ఈ చిన్న చేంజ్ ఏంటి అనంటే ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి జనరల్ స్టడీస్. ఈ 2 చేంజెస్ మాత్రమే ఉంటాయి ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో. సీజీఎల్ గురించి మాట్లాడినట్టయితే ఈ పీవైక్యూస్ పేపర్ మనకు గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేకుంటే సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ కావచ్చు. సో, ఈ పీవైక్యూస్ చదవడం వల్ల స్టూడెంట్‌కి కొంతవరకు స్కోర్ ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? సో, ఒకసారి పీవైక్యూస్ పాత్ర ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది సార్. ఎట్లా అంటే మీరొక 20, 30 ఇయర్ పేపర్స్ తీసుకోండి. ఒక్కొక్క ఇప్పుడు చాలా, చాలా డేస్ జరుగుతది. ఎస్ఎస్‌సి, సీజీఎల్ కానీ, సీహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ చాలా షిఫ్ట్‌లుంటాయి. ఆ ఉన్నటువంటి జరిగినటువంటి అన్ని డేస్, అన్ని షిఫ్ట్స్ మీరు చదవగలిగితే 20 ఇయర్స్ పేపర్స్. లేదు జస్ట్ మాకు లిమిటెడ్ కావాలంటే ఒక 10 ఇయర్స్ పేపర్స్ తీసుకోండి. 10 ఇయర్స్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందనంటే ఒకటి ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడు, సీహెచ్ఎస్ఎల్‌లో ఎలా అడుగుతున్నాడు, సీజీఎల్‌లో ఎలా అడుగుతున్నాడు, ఎంటీఎస్‌లో ఎలా అడుగుతున్నాడు అండ్ సీజీఎల్‌లో కూడా టియర్ 1లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు, టియర్ 2లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు అన్నది మీకొక ఐడియా వస్తది. ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతున్నాడా? ఇండైరెక్ట్‌గా అడిగితే ఎలా అడుగుతున్నాడు క్వెషన్స్. 2 లైనర్స్ ఇస్తున్నాడా? లేదు అనంటే దాని గురించే ఘుమా ఫిరాకి క్వెషన్ ఏమన్నా అడుగుతున్నాడా? ఇలాంటివి. ఇప్పుడు రీసెంట్‌గా ప్రీవియస్ 2025 పేపర్ తీసుకోండి ఎస్ఎస్‌సి, సీజీఎల్. దాంట్లో జనరల్ అవేర్‌నెస్‌లో కొన్ని క్వెషన్స్ మనం గమనిస్తే జీకే నుంచి ఒక క్వెషన్ అడిగారు. దట్ ఈస్ క్లాసికల్ డాన్సెస్. క్లాసికల్ డాన్సెస్ అనేవి మనందరికి తెలుసు. 8 క్లాసికల్ డాన్స్ ఉన్నాయి. సత్రియ, అస్సాం, కూచిపూడి, ఇది సో అండ్ సో భరతనాట్యం ఇవన్నీ ఏ స్టేట్ అని ఇంతవరకు చదువుకుంటారు స్టూడెంట్స్. కానీ ఎగ్జామినర్ ఎలా టెస్ట్ చేశాడనంటే క్రొనలాజికల్ ఆర్డర్ అడిగాడు. అంటే ఓల్డెస్ట్ నుంచి లేటెస్ట్ వరకు. ఇప్పుడు భరతనాట్యం ఫస్ట్ వచ్చిందా? కూచిపూడి ఫస్ట్ వచ్చిందా? సత్రియ ఫస్ట్ వచ్చిందా? ఇది మనకి తెలియాలి. అది అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ క్వెషన్‌ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఉన్నటువంటి 8 క్లాసికల్ డాన్సెస్‌లో ఏదైనా ఒక 3 క్లాసికల్ డాన్సెస్ ఇచ్చేసి ఫస్ట్ ఏది, లాస్ట్ ఏది, లేటెస్ట్ ఏది ఇలాంటి క్వెషన్స్ అడిగాడు. కాబట్టి మనం చదువుకున్నట్టు జస్ట్ టు ద పాయింట్ చదువుకుంటే సరిపోదు. ఎగ్జామినర్ ఇన్ డెప్త్ టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మనము ఇన్ డెప్త్ చదువుకోవాలి. ఇంకొక క్వెషన్ కల్బేలియా డాన్స్ గురించి, ఆ ఫోక్ డాన్స్ గురించి ఇంకొక క్వెషన్ అడిగాడు. కల్బేలియా అన్నది యాక్చువల్లీ మనము జనరల్‌గా ఏ స్టేట్ అని చెప్పేసి చదువుకుంటాం అంతవరకే రాజస్థాన్ అని. అలా కాకుండా కల్బేలియా డాన్స్ అన్నది ఏ యానిమల్‌ని పోలి ఉంటది అని చెప్పేసి క్వెషన్ అడిగాడు. అది కూడా చదువుకుంటారు స్టూడెంట్స్. కాకపోతే ఎక్కడో చోట మిస్ చేస్తా ఉంటారు. కల్వేలి అంటే పేరులోనే ఉంటది. స్నేక్, సర్పెంట్ అని జెప్పేసి. అది అది సడెన్‌గా మనకి స్ట్రైక్ అవ్వకపోవచ్చు. సర్పెంటా, డీరా, ఎలిఫెంటా అట్లా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి బియాండ్ ఏమి వెళ్ళట్లేదు. కానీ ఉన్నటువంటి దాంట్లోనే ఇన్ డెప్త్ అడుగుతున్నాడు. మీరు ఏదైతే పాయింట్ మిస్ చేస్తారో దాంట్లో నుంచే అడుగుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. దానికి పీవైక్యూస్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎన్ని నంబర్ ఆఫ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత యూజ్ అవుతుంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎవరు కండక్ట్ చేసినప్పటికీ కూడా అదే ప్యాటర్న్‌లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వన్ ఆర్ ద అదర్ వే మనకి రిలేటెడ్ అదే ఉంటుంది. మీరు చదివేటప్పుడు కూడా పీవైక్యూస్‌ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఆన్సర్ చదువుకుంటారు. స్టూడెంట్ క్వెషన్ చదువుతారు. ఆన్సర్ ఇది అయిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ క్వెషన్‌కి జంప్ అవుతారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఒక ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు మిగతా 3 ఎందుకు తప్పు? అదర్ 3 ఎందుకు అనంటే ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడే మిగతా 3 కూడా ఉంటాయి. ఆ మిగతా 3 ఎందుకు తప్పు? దానికి రిలేటెడ్ కాంటెంట్ ఏమన్నా ఉందా? అని చెప్పేసి మనం చదువుకోవాలి. అది కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. రాసుకోవాలి. అది రాసుకొని నోట్ డౌన్ చేసుకొని మరలా మీరు రివైజ్ చేసినప్పుడు అది హెల్ప్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఏపీ హైకోర్ట్ ఎగ్జామినేషన్ జరిగిందండి. 23, 23, 24, 25 3 రోజులు జరిగింది. దానికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఏవైతే క్వెషన్స్ వచ్చాయో, ఆ రిలేటెడ్ డేటా నుంచి చాలా క్వెషన్స్ ఇప్పుడు కవర్ అయ్యాయి. ఈవెన్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో కూడా రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి కవర్ అయినటువంటి క్వెషన్స్ చాలా ఉన్నాయి. దానికి రిలేటెడ్ డేటా నుంచి కూడా చాలా క్వెషన్స్ కవర్ అయ్యాయి. ఈ విధంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్. ఏముంది ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయాము అంటే కాదు. క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్‌కి ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెనిఫిట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఊరికే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దీని గురించి ఒక 3, 4 క్వెషన్స్ చదువుకున్నాం. అలా అయితే సరిపోదండి.
ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా మీరు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయాలి. మనకి ట్రెడిషనల్‌గా ఉన్న మన హాబిట్ ఏంటి అనంటే, రాస్తూ ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. రాస్తూ ప్రాక్టీస్ చేస్తాం. ఆ ఆన్సర్ ఇదని టిక్ చేసేస్తాం అయిపోతది. చాలామంది ఇప్పుడు గ్యాడ్జెట్స్ లైక్ ట్యాబ్ యూజ్ చేస్తారు, ఫోన్ యూజ్ చేస్తారు, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేస్తారు. వీటిని యూజ్ చేసినప్పుడు డ్రాబ్యాక్ ఏంటి అనంటే, మనం ఎగ్జామినేషన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటివి ట్రెడిషనల్ కంప్యూటర్స్ ఉంటాయి. మనకి ల్యాప్‌టాప్స్, ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఇవ్వరు. అండ్ కీబోర్డ్ కూడా ట్రెడిషనల్ కీబోర్డ్ ఉంటుంది. ట్రెడిషనల్ మౌస్ ఉంటుంది. వాటిని యూజ్ చేయటము మనకి అలవాటవ్వాలి. అలవాటవ్వాలి అనంటే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పటి నుంచే మీరు ల్యాప్‌టాప్‌లో అయినా ప్రాక్టీస్ చేయండి. కానీ ల్యాప్‌టాప్‌లో ఉండేటువంటి కీబోర్డ్ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్ వచ్చినటువంటి కీబోర్డ్ దాంట్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. మీరు సెపరేట్‌గా ఒక కీబోర్డ్‌ని కనెక్ట్ చేసుకోవాలి. మౌస్‌ని కనెక్ట్ చేసుకోవాలి. ఆ రెండిటిని ఆపరేట్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దట్ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు అయ్యో! ఈ క్వెషన్ ఎట్లా అని చెప్పేసి ఆన్సర్ చేయటానికే మీకు ఆ 30, 40 సెకండ్స్ కిల్ అయిపోతది. ఎందుకనంటే మనం ఒక క్వెషన్ వచ్చేసి 36 సెకండ్స్‌లో ఆన్సర్ చేయగలగాలి. అక్కడే ఈ టైం అంతా అయిపోయిందనుకోండి, టెక్నికల్ థింగ్‌కి మనము మళ్ళా వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇందాక మనము టియర్ 2లో ఇంకొకటుంటుంది. డెస్ట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మన స్కిల్లింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్‌ని టెస్ట్ చేస్తా ఉంటారు. ఆ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్ టైమ్ లిమిట్ ఉంటుంది. 2000 వర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దాంట్లో మనకి ఎంత ఎర్రర్ ఫ్రీ మనం టైప్ చేసాం, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. 15 మినిట్స్‌లో 2000 అనంటే 2000 లెటర్స్ అనంటే కీ స్ట్రోక్స్ మీరు చేయగలుగుతారు. కానీ ఏ బదులు యాన్ కొట్టామా, స్పేస్ ఉందా, స్పేస్ లేదా, ఫుల్ స్టాప్ పెట్టామా, ఇట్లాంటి ఎర్రర్స్ చేయకుండా ఉండాలి. ఎంత ఎక్కువ ఎర్రర్స్ చేస్తే అంత మార్క్స్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయాలి. కీబోర్డ్ కనెక్ట్ చేసుకొని కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామినేషన్‌లో ఈజీ అయిపోతది. నేను ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి కీబోర్డ్‌లో ప్రాక్టీస్ చేసి అవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కీస్. ఈజీ అయిపోతుంది మనకి పని. కానీ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ కీబోర్డ్ ఉంటది. అయి కొంచెం హార్డ్‌గా ఉంటాయి. అందుకోసమే ఆ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోరు. టైర్ 2లో మనకు డస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి. సో, ఇది మనకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందా? లేకుంటే అది సెపరేట్ ఉంటుందా? మరి ఇంకొకటి ఇక్కడ ఇంకో డౌట్. సో, చాలామంది స్టూడెంట్స్ ఏందనంటే టైపింగ్ టెస్ట్ అనంగానే ఖచ్చితంగా టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి భ్రమ ఉంటుంది. సో, ఇది ఖచ్చితంగా ఇక్కడ మనకు టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ కావాలా? లోవర్, హైయర్ అలాంటిది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందా? అవసరం లేదా అదొకసారి? సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు సార్. జస్ట్ మనం ఎంత ఫాస్ట్‌గా టైప్ చేస్తున్నాం. 20-30, 22-30 వర్డ్స్ పర్ మినిట్ మనం టైప్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అది ఎవరు ప్రాక్టీస్ చేసినా కూడా చేయగలుగుతారు. దానికంటూ స్పెసిఫిక్‌గా ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. ఎస్ఎస్‌సి అట్లా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు మనకి. ఇదొచ్చేసి కంప్యూటర్ అవేర్‌నెస్ సబ్జెక్ట్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు సార్. అది సెపరేట్‌గా ఉంటుంది. ఇది సెపరేట్‌గా ఉంటుంది. అక్కడ 25 క్వెషన్స్ 20 మినిట్స్‌లో అది కంప్లీట్ చేయాలి. అది సెపరేట్ సెక్షన్. అండ్ టైపింగ్ టెస్ట్ అనేటువంటిది సెపరేట్ సెక్షన్ సార్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 15 మినిట్స్‌లో 2000 కీ స్ట్రోక్స్ అన్నటువంటివి చేయాల్సి ఉంటుంది మీరు. అది సెపరేట్, ఇది సెపరేట్. ఈ స్పెసిఫిక్ పోస్ట్‌లకు మాత్రమే ఉంటుందా? అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళందరికీ ఉంటుందా మేడం ఇది? మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని పోస్ట్‌లకి కూడా ఇది ఉంటుంది సార్. స్పెసిఫిక్‌గా స్టెనోగ్రాఫర్స్ అట్లా ఏం లేదు కాబట్టి అన్ని పోస్ట్‌లకి కూడా ఇది ఉంటుంది ఈ టెస్ట్. 2026 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ సీజీఎల్ కోసం ప్రిపేర్ అయితున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడున్నటువంటి ఈ షార్ట్ టైమ్ ఏదైతే ఉందో, ఈ టైంని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? సో వీరికి ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? ఆల్రెడీ మీరు రాసినటువంటి అభ్యర్థి అయితే, ఇదివరకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి అయితే, వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశం ఒకే ఒక్కటండి. అదేంటి అనంటే, ఇప్పుడు సెక్షనల్ టైమర్ ఇచ్చాడు కాబట్టి, ఆ టైమర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. లేదు, ఇప్పుడు కొత్తగా నేను ఫ్రెష్‌గా ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను ఎగ్జామినేషన్ రాయబోతున్నాను అని అనుకోండి. దాంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అనంటే, నోటిఫికేషన్ క్లియర్‌గా చదవాలి. ఈ నోటిఫికేషన్‌లో సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్‌ని తీసుకుంటే సిలబస్ ఏముంది? క్లియర్‌గా టాపిక్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటది. అదొక బ్లూ ప్రింట్ లాగనమాట మీకింక. ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. లిమిటెడ్ సోర్సెస్‌తో ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా మార్కెట్‌లో దొరికిన సోర్సెస్ అన్నీ తెచ్చుకొని మేము పాండర్ చేసుకుంటాం. లేదు బుక్ షెల్ఫ్‌లో ఇంత పెట్టుకుంటాం అనంటే దోస్ ఆర్ ఆఫ్ నో యూజ్ అండి. అలా కాకుండా 2, 3 లిమిటెడ్ సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ మోర్. ఆ ప్రాక్టీసే మీకు ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి
చాలా హెల్ప్ అవుతుంది. ఎంటైర్ ఎగ్జామ్ అన్నటువంటిది ఆన్‌లైన్ కాబట్టి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ వైస్ క్వాంట్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ అవేర్‌నెస్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్‌నెస్ ఇవి సబ్జెక్ట్ వైస్ మీరు ఫస్ట్ చదువుకోవాలి. ఒక బేసిక్ ఐడియా రావాలి. దానితో పాటు సబ్జెక్ట్ మీరు 50% చదువుకున్నది, నేర్చుకున్నది 50%. మీరు ఎలా అప్లై చేయగలుగుతున్నారు అన్నది 50%. దాన్ని ఎలా అండి నేర్చుకోవడం అనంటే పీవైక్యూస్ లేదా మాక్ టెస్ట్‌లు. సాధ్యమైనంత ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయండి. సాధ్యమైనన్ని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఎక్కడ వెనకబడిపోయాం, ఎక్కడ వెనకాల ఉండిపోతున్నాం, మనం ఇంకా ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలి. ఇది సాధ్యమైనంత వరకు పీవైక్యూస్. ఇది 50% అయితే సబ్జెక్ట్ 50% అయితే ప్రాక్టీస్ చేయడం అన్నటువంటిది 50%. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకోగలిగితే ఈజీగా క్రాక్ చేయగలరండి. ఎవ్వరైనా క్లియర్ చేయగలుగుతారు ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామినేషన్. సో మేడం, స్టూడెంట్స్‌కి మరో డౌట్ ఏందనంటే ఇంటర్వ్యూ ఉంటుందా మనకి? సో ఇంటర్వ్యూ అనేది ఎస్ఎస్‌సి, సీజీఎల్ లెవెల్ కావచ్చు, లేకుంటే వేరే ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన నోటిఫికేషన్‌లు కావచ్చు, ఆర్ఆర్‌బీ కావచ్చు. సో వీళ్ళకేమైనా ఇంటర్వ్యూస్ ఉంటాయా? ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుందండి. వేరస్ మనకి ఎస్ఎస్‌సి, సీజీఎల్ విషయానికి వచ్చేసరికి ఇంటర్వ్యూ అన్నది లేదు. జస్ట్ టియర్ 1, టియర్ 2, టియర్ 1 క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. టియర్ 2లో మీకు ఎన్ని మార్క్స్ అయితే మీరు స్కోర్ చేస్తారో ఎక్సెప్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసి ఇక్కడ మనకి లైక్ కంప్యూటర్ అవేర్‌నెస్ ఈజ్ అ క్వాలిఫైయింగ్ పేపర్. దానితో పాటు డెస్ట్, టైపింగ్ స్కిల్ దట్ ఈస్ క్వాలిఫైయింగ్. అవి కాకుండా మిగతా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ దాంట్లో మీరు ఎంత స్కోర్ అయితే చేశారో ఆ స్కోర్‌ని, ఆ మెరిట్‌ని బేస్ చేసుకొని మీకు లెవెల్ ఆఫ్ క్యాడర్‌ని అలాట్ చేస్తా ఉంటారు. మీరు కోరుకున్న క్యాడర్ ఒకటి, మనకొచ్చినటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని ఇచ్చిన అలాట్ అయినటువంటి క్యాడర్ ఇంకొకటనుకోండి. మీరప్పుడు కూడా నాకు ఈ క్యాడర్ కావాలి అని చెప్పేసి మీరక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. దాన్ని బేస్ చేసుకొని వేరే వాళ్ళు ఆ క్యాడర్ గనక సెలెక్ట్ చేసుకోకపోతే మీకు ఆ క్యాడర్‌ని అలాట్ చేస్తారు. ఆ పోస్ట్‌ని అలాట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూ అన్నది ఏమీ లేదండి. టియర్ 1, టియర్ 2 ఈ 2 అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వన్స్ ఫైనల్ అయిపోయింది అనంటే యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్డ్ అనమాట. అంతే. మీ జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో చూశారు కదా. సో ఎస్ఎస్‌సి, సీజీఎల్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ దాదాపు 12,000 పైచిలుకు ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే మొదలవడం జరిగింది. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంది. సో ఈ ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరీ ముఖ్యంగా ఇందులో అంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్ ద్వారా ఎలాంటి రకాలైనటువంటి పోస్టులు భర్తీ చేస్తారు, మరీ ముఖ్యంగా మనం ఖచ్చితంగా ఈ జాబ్ క్రాక్ చేయాలనంటే ఏ సబ్జెక్టుల పైన ఎంత ఫోకస్ చేయాలనే విషయాల గురించి ఇన్ డీటెయిల్డ్గా చాలా కంప్లీట్గా స్టూడెంట్లకు వచ్చేటువంటి కామన్ డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా రేష్మ గారు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో ఎవరైతే ఎస్ఎస్‌సి, సీజీఎల్ అదేవిధంగా ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు అంటే సెంట్రల్ రిలేటెడ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, సో వాటికి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.